అందుకే మీ నాయన కొట్టే మెసేజ్ దానికి గ్యారంటీ ఉందా వారంటీ ఉందా అని అనుకుంటున్నాం. అలాంటిది 5 ఏళ్ళు మన జీవితాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, మన ఆరోగ్యాన్ని, మన దేశాన్ని వీళ్ళకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చే వాగ్దానాలకి గ్యారంటీ ఉందా, దానికి ఏమైనా వారంటీ ఉందా అనే ప్రశ్న మనం ఎందుకు వేయట్లేదు అనేది మీరందరూ ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు సమాజ మార్పుకి తొలిమెట్టు మేము ప్రారంభించిన ఈ యొక్క ఉద్యమం ఆ పర్టికులర్ క్వశ్చన్ వేయడానికి ముందుకొస్తుంది. ప్రతి ఒక్క నాయకులు, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక ఎంపీ దాకా, ఒక మినిస్టర్ దాకా వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేసే వాగ్దానాలకి వారంటీ లెటర్ ఇవ్వాలి. వాళ్ళు ఖచ్చితంగా వారంటీ ఇవ్వాలి. మేము చేస్తున్నాం, ఇంత దానికి ఇంత ఖర్చు పెడుతున్నాం అని వారంటీ ఇవ్వాలి. క్రియేట్ చేస్తాను. కానీ నా ఓటు హక్కుని దుర్వినియోగం జరిగింది. వాళ్ళు సక్రమంగా దాన్ని వినియోగించుకున్నప్పుడు, నేను ఒకరిని ఓటేసి గెలిపించినప్పుడు, వాళ్ళ పని చేయనప్పుడు నా హక్కు దుర్వినియోగం అయింది. అప్పుడు హక్కు ఉల్లంఘన చట్టం దీని మీద ఎందుకు వర్తించింది? జ్యుడిషియరీ కోర్టు నా ఓటుని రక్షించబడట్లేదు. సో ఈ ఉద్యమం ద్వారా రాజ్యాంగంలో సవరణలు తీసుకొస్తే తప్ప దీనికి మార్పు కుదరదని ఆశిస్తూ, రాజ్యాంగంలో ప్రతి నాయకుడు నా ఆస్తి ఇస్తుంది, నా మీద కేసులు ఉన్నాయని డిక్లేర్ చేసినట్టే నేను ఈ పనులు చేస్తాను అనే ఒక వారంటీ లెటర్ ఇచ్చి చెయ్యని పక్షంలో జ్యుడిషియరీ కోర్టు అతని మీద హక్కుల ఉల్లంఘన చట్టం కింద ఉన్న అన్ని రకాల శిక్షల్ని వేస్తూ, అతనికి ఓటర్లు ఓటు వేయని వాళ్ళకి ప్రభుత్వ రిలేటెడ్ ఎటువంటి సబ్సిడీలు, ఎటువంటి పనులు ఫ్రీగా జరగవు, ఆల్ సర్వీసెస్ పెయిడ్ సర్వీసెస్ కింద రావాలని ఎలక్షన్ కమిషన్ స్వతహాగా తనే ప్రచార హక్కుల్ని, ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాలని. ఎందుకంటే డబ్బు ఉన్నాడు ఎక్కువ ప్రచారం చేయగలుగుతున్నాడు, డబ్బు లేని వాడు అర్థం చేయగలుగుతున్నాడు. సో రాజ్యాంగం ఉన్న అందరూ సమానం చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్కి మూవ్ చేసి ఈ బిల్లు పాస్ అయితే తప్ప మన సమాజం బాగుపడదు. ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును సమర్థమైనటువంటి నాయకునికి, సమర్థమైనటువంటి పరిపాలన చేయగల సమర్థునికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు వారంటీ ఇవ్వాలి అనేసి ఎవరు అడగడం లేదు. ఇక నాయకులు ఎవరైనా వస్తే మా ఓటు హక్కుకు వారంటీ మీరు ఇవ్వగలుగుతారా అనేసి మీరు ప్రశ్నించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇంతేకాకుండా నిన్నటి రోజు దాసర్లపల్లి గ్రామంలో ప్రజలు ఒక నాయకుడిని నిలదీయడం జరిగింది. మా ఓటు హక్కుకు మీరు వారంటీ ఇవ్వగలుగుతారా అనేసి ప్రజలు నిలదీయడం జరిగింది. ఏమీ చెప్పలేని స్థితిలో నాయకులు తిరుగుముఖం పట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ యొక్క కోట్ల కంటే విలువైనటువంటి ఓటును సమర్థమైనటువంటి నాయకునికి, న్యాయం చేయగల నాయకునికి, తమకు అన్ని అవసరాలు తీర్చగల నాయకునికి, పరిపాలనా దక్షునికి మీరు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఆ నాయకులు ఎన్నుకోవాలంటే మనకు 5 సంవత్సరాలకు ఒకసారి మనకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కుని ప్రతి ఒక్క వ్యక్తి ఉపయోగించుకొని మంచి లీడర్ను మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు లీడర్లకి మనం ఖచ్చితంగా వారంటీ అడగాలి. ఎందుకంటే లీడర్లో గ్యారంటీ లేదు కాబట్టి మనం ప్రతి ఒక్క వ్యక్తి వారంటీ తీసుకోవాలి. మా గ్రామానికి ఏం చేస్తావు, మా దేశానికి ఏం చేస్తావు అనేటటువంటి ప్రశ్నలు మనం లీడర్లని అడిగినప్పుడు వాళ్ళల్లో భయం అనేది ఉంటుంది. ఈరోజు డబ్బు ఇస్తున్నాము, మనకు ఓటేస్తారు, ఈరోజు బిర్యానీ పొట్టాలు ఇస్తున్నాము, ఈరోజు మంది ఇస్తున్నాము, మనకు ఓట్లేస్తారు అనుకోవడం ఇప్పుడు చాలా తప్పు. ప్రజల్లో మార్పు వస్తోంది, యువతలో మార్పు వస్తోంది. 80% యువత ఉంది కాబట్టి యువత అంతా కూడా ఆలోచించేయాలి.
మంచి మంచి దశ దిశ నిర్దేశం ఉన్నటువంటి లీడర్ని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరూ సాయశక్తిలో కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఓటు హక్కు ఉపయోగించుకొని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా యువత ముందుకొస్తే, యువత ముందడుగేస్తే ఈ భారతదేశం ప్రపంచ దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది. మార్పు రావాలంటే ఓటు హక్కు ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఓటు అనేది మనకు వజ్రాయుధం లాంటిది. ఆ ఓటు హక్కును మనం సక్రమంగా వినియోగించుకొని మనకు సహాయం చేసేటటువంటి లీడర్ని మనం ఎన్నుకోవచ్చు. మంచి లీడర్ని మనం ఎన్నుకున్నామంటే వ్యవస్థ మార్పు వస్తుంది. ఆ వ్యవస్థ మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఆ ప్రలోభాలకు లోను కాకుండా మంచి మార్గంలో పయనించేటటువంటి లీడర్లను ఎన్నుకోవాలి. ఖచ్చితంగా మనకు కావలసినటువంటి ఆయుధం ఓటు. ఆ ఓటు హక్కు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జన్మ హక్కు. అది మన భారతదేశంలో పుట్టాము. అనేక భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు కొత్త పుట్టుకొస్తున్నాయి. దశ దిశ నిర్దేశం లేకుండా వెళ్తున్నటువంటి పార్టీలు కాకుండా ఒక మంచి మార్గాన్ని, భారతదేశ ఉన్నతిని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధమైనటువంటి నాయకుని ఎన్నుకోవాలి. తెలియజేయండి. ఈ ప్రలోభాలకు లోను కాకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఓటరు ఉపయోగించుకొని తప్పకుండా వచ్చే నాయకుడిని వారంటీ అడగండి. వారంటీ తీసుకున్న తర్వాతనే ఓటు హక్కు వేసుకుంటే వాళ్ళకి భయం ఉంటది. వాళ్ళు దేశానికి, మన రాష్ట్రానికి, వాళ్ళ నియోజకవర్గానికి చేయాల్సిన సేవలు చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు లీడర్లు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు, ఓటేసేసి వెళ్తున్నారు. తర్వాత 5 సంవత్సరాల వరకు రారు. వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, కాంగ్రెస్ లో ఉంటారో తెలియదు. గట్టిగా అడిగినప్పుడే వాళ్ళలో భయం ఉంటది.